జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీద వాళ్ళు పీకల్లోతు కోపం మీద ఉన్నారు. ఈ విషయం మీద హైదరాబాద్లో ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టడానికి ఫ్యాన్స్ రెడీ అయ్యారు. కానీ అంతలోనే నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయింది. నందమూరి తారక రామారావు పెద్ద కోడలు పద్మజ కన్నుమూయడంతో ఈ ప్రెస్ మీట్ పోస్ట్పోన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇది గాని జరిగి ఉంటే విషయం ఇంకా పెద్దదై ఉండేది. 1-2 రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిసి హైదరాబాద్లో ఒక సెన్సేషనల్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో అనంతపురం ఎమ్మెల్యే గురించి అసలు నిజాలు బయట పెడతామంటున్నారు వాళ్ళు. ఆ ఆడియోలో ఉన్నది తాను కాదు, ఎవరో కావాలనే తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రసాద్ చేసిన కామెంట్స్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస్సలు సంతృప్తి చెందడం లేదు. పైగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. లోకేష్ సైతం అనంత ఎమ్మెల్యే మీద కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరువు బజారున పడేసే ఏ ఎమ్మెల్యేను కూడా సహించేది లేదు అంటూ వాళ్ళు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఏదైనా దీని మీద కామెంట్ చేస్తాడేమో అనుకున్నారు, కానీ చాలా సంయమనంతో ఉన్నాడు తారక్. ఇలాంటి సమయంలో అనవసరంగా నోరు జారితే సమస్య మరింత పెద్దదవుతుందని అర్థం చేసుకొని చాలా కామ్ గా ముందుకు వెళుతున్నాడు. ఆయన మెచ్యూరిటీ లెవెల్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంత పెద్ద నిందలు వేసినా కూడా అంత సంయమనంతో ఉండడం అనేది చిన్న విషయం కాదు, కానీ ఎన్టీఆర్ మాత్రం అది చేసి చూపిస్తున్నాడు. మరోవైపు అనంతపురం ఎమ్మెల్యేను ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి అంటూ టీడీపీని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా ఏదైనా ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జనాల్లోకి ఇది వేరుగా వెళ్తే పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది అని రాజకీయంగా చర్చ జరుగుతుంది. అందుకే ఏపీ సీఎం దీని మీద త్వరగతిన ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆదేశించాడు. ఇదంతా చూస్తుంటే విషయం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించడం లేదు. మరి ఇది ఇంకా ఎంత పెద్దదవుతుందో చూడాలి. ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ ప్రెస్ మీట్ పెడితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది.